వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కక్ష సాధింపు పాలనగా సాగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు కేఎస్ జవహర్ పేర్కొన్నారు. కొవ్వూరు పట్టణంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఎటువంటి మచ్చాలేని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని, అటువంటి వ్యక్తిపై తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్ట్ చేసి ఏడాది అయిందని, తెలుగు జాతి మర్చిపోలేని రోజని అన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి 40 సంవత్సరాలు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పారదర్శకత, సత్యలత, అదేవిధంగా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి సంక్షేమం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చి వాటికి మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి మీద సంవత్సరం క్రితం ఏదైతే ఈ రాష్ట్రంలో 151 పైగా సీట్లు ప్రజలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పుని ఏం చేయాలో అర్థం కాక వేధింపులు, సాధింపులు, కక్ష సాధింపులతో ఈ రాష్ట్రంలో, ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం, ఒక సైకో అంటే ఎలా ఉంటాడు, లేదంటే పాలన పరిపక్వత లేని పాలన ఏ విధంగా ఉంటుంది అనేది మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆ సందర్భాల్లో కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని సెంట్రల్ జైలుకి పంపించినటువంటి సందర్భం ఎక్కడా కూడా 17A సెక్షన్ని, ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి అయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోకుండా దాదాపుగా 52 రోజుల పైగా సెంట్రల్ జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో ఆ చీకటి కాలానికి సంవత్సరం నిండిన సందర్భంగా ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో విజయవాడకు వరద బాధితులను ఆదుకునేందుకు పవర్పేట రైల్వే స్టేషన్ నుండి ఆర్ఆర్పేట మెయిన్ రోడ్ నందు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్. మాట్లాడుతూ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా, లోతట్టు ప్రాంతాలన్నీ వరద ముంపును గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విజయవాడ నగరంలో బుడమేరు పరివాహక ప్రాంతాలైన రాజరాజేశ్వరి నగర్, అజిత్ సింగ్ నగర్, కేదారేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో వరదల కారణంగా అనేక మంది ప్రజలు కట్టుబట్టలతో తమ సొంత ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వరద విపత్తు నుంచి ప్రజలను సంరక్షించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ జరిగిన నష్ట తీవ్రతను బట్టి ప్రజలంతా వారిని ఆదుకోవడానికి భాగస్వామ్యులు కావాలని, అందుకు సిపిఐ నిర్వహించే విరాళాల సేకరణ కార్యక్రమంలో విరివిగా విరాళాలు ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొండేటి బేబీ, సిపిఐ ఏలూరు సమితి కార్యదర్శి ఉప్పులూరు హేమశంకర్, సహాయ కార్యదర్శి కరెళ్ల వరప్రసాద్, ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు మావూరు విజయ, అడ్డగర్ల లక్ష్మీంద్ర, కౌన్సిల్ సభ్యులు కొల్లూరు సుధారాణి, గొర్లి స్వాతి, మూర్తి, లక్ష్మి, భవానీ, సేనా, అభిలాష్ కుమార్, కాటూరు శ్రీధర్ పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో రాజీవ్ నగర్, సింగ్ నగర్ అని లోతట్టు ప్రాంతం అంతా బుడమేరు పొందడంతో అనేక మంది నిరాశ్రయులయ్యారు, కట్టుబట్టులతో మిగిలి సర్వస్వం కోల్పోయారు. వారందరికీ కూడా సాంత్వనం చేకూర్చడానికి, వారు తిరిగి ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల నుంచి బయటపడడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఆర్ఆర్పేట ఏరియాలో వరద బాధితులకు సహాయం చేయమని షాప్కి తిరిగి నిధి సేకరణ చేస్తూ ఉన్నాం. ఈ సేకరించిన నిధుల్ని, ఈ విరాళాలని రాష్ట్ర పార్టీకి పంపించడం ద్వారా ఏదైతే వరదల్లో చిక్కుకొని సర్వస్వం కోల్పోయిన బాధితులు ఉన్నారో వారందరికీ కూడా పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ కార్యక్రమం డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. రాష్ట్రంలో, దేశంలో ప్రజలకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కానీ తన అపన్న హస్తాన్ని అందించడానికి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. పంటలు పూర్తిగా చాలా భాగం వర్షాలు పడుతున్న జిల్లాల్లో పాడైపోయినాయి. మన పక్కనున్న విజయవాడ గత 10 రోజులుగా అతలాకుతలం అయిపోతూ ఉంది. ఎక్కువ కాలనీలు, దగ్గరగా 3.5 లక్షల మంది ప్రజలు, ఎక్కడో 15 అడుగుల నీరు వచ్చేసిన కారణంగా పైన సెకండ్ ఫ్లోర్లో ఉండాల్సిన పరిస్థితి. వాళ్ళకి వరదలు బీభత్సంగా ఉన్నాయి, మంచినీరు కూడా అందని పరిస్థితి. ఈ స్థితిలో రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా వాళ్ళకి మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్స్, ఆహార పొట్లాలు గత కొన్ని రోజులుగా అందిస్తూ ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గర విరాళాలు సేకరించి వాళ్ళు చేస్తున్న ఈ సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేయడానికి ఈ విరాళాలని ఉపయోగిస్తాం. ఏలూరు ఆర్ఆర్పేటలో జరుగుతున్న ఈ వరద బాధితుల సహాయార్థం చేస్తున్న విరాళాల వసూలు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక 20వ డివిజన్లో పరిశుభ్రత మరియు శానిటేషన్ చేయడంపై కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరా తీసి సంబంధిత అధికారులతో మాట్లాడి వాగుల్లో రోడ్లపై ఉన్న చెత్త ఉండడానికి వీల్లేదని సాధ్యమైనంత త్వరలో శుభ్రం చేయించాలని సూచించారు. అవసరమైన సౌకర్యాలు మీకు ఏం కావాలో ఏర్పాటు చేసే బాధ్యత నాది అంటూ అక్కడ ఉన్న సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శాసనసభ్యులతో పాటు కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రంథాలయాల విజ్ఞానానికి ఆలయాలు అని ఏపీ నీట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ వేడిరెడ్డి వెల్లడించారు. ఇక సంస్థలోని గ్రంథాలయాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నట్లుగా విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బిబ్లియోఫిల్ అవార్డులు ప్రకటించారు. ఇక దీనిలో భాగంగా 2023-24 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి. మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్యార్థుల సౌలభ్యం కోసం గ్రంథాలయాల్లో ఎన్నో వేల పుస్తకాలను అందుబాటులో ఉంచామన్నారు. మనకి తెలియని ఎన్నో కొత్త విషయాలను పుస్తకాల్లో బోధించి తెలుసుకునేందుకు చక్కటి విజ్ఞాన భాండాగారం గ్రంథాలయం అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి బిబ్లియోఫిల్ అవార్డును విద్యార్థులకు అందజేస్తామని వివరించారు. అనంతరం సివిల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న సంతోష్ నాయక్, బి జయేష్, గిరీష్లకు బిబ్లియోవాల్ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమం డీన్ డాక్టర్ కార్తిక్ శేషాద్రి, గ్రంథాలయ చైర్పర్సన్ డాక్టర్ చేబ్రోలు శ్రీలత, అసిస్టెంట్ లైబ్రేరియన్ కమలా మహంతి పాల్గొన్నారు. పెద్దాపురం మండలం జి రాగంపేట, వడ్లమూరు గ్రామాల మధ్య ఉన్న ఏలేరు కాలువను అధికారులతో కలిసి పరిశీలించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జంగారెడ్డిగూడెం సీఐగా వి కృష్ణబాబు బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా చిల్లకల్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తూ ఉద్యోగ పదోన్నతిపై జంగారెడ్డిగూడెం సీఐగా నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న రాజేష్ విఆర్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన సీఐ కృష్ణబాబు మీడియాతో మాట్లాడుతూ సాధారణ బదిలీలో భాగంగా ఉద్యోగ పదోన్నతిపై ఉన్నతాధికారులు ఆదేశాల మేరకే జంగారెడ్డిగూడెం సీఐగా బాధ్యతలు చేపట్టారన్నారు. ఇక నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేస్తా అని తెలిపారు. ప్రజలు కూడా తమకు సహకరించాలన్నారు. నూతన సీఐని జంగారెడ్డిగూడెం ఎస్ఐ షేక్ జబీర్, ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ, తడికలపూడి ఎస్ఐ చెన్నారావుతో పాటుగా ఇతర సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈరోజు ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం, ఐజీ గారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు జంగారెడ్డి సీఐగా రిపోర్ట్ చేయడం జరిగింది. జంగారెడ్డి సీఐగా నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రజలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా, ఎటువంటి గంజా అక్రమ రవాణా జరుగుతున్నా, ఎవరైనా వాడుతున్నా పోలీసులు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే మేము ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాము. లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడానికి మేము ఎప్పుడు ముందు ఉంటాము. కాబట్టి ప్రజలకి నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేసేలాగా ప్రజలకు ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటాం. నేను ఇంతకుముందు కృష్ణా జిల్లాలోని విజయవాడ సిటీలోని పనిచేయడం జరిగింది. సాధారణ బదిలీలో భాగంగా నేను ప్రమోషన్ మీద ఇక్కడ జంగారెడ్డిగూడెం వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. నలుగురు చేసుకునేది పండుగ కాదు, నలుగురితో కలిసి చేసుకునేదే పండుగ అని నిరూపిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు జంగారెడ్డిగూడెం పట్టణం మారుతినగర్లోని బాలగణపతి వినాయక కమిటీ బాలలు. వీరు 3 సంవత్సరాలుగా ఘనంగా వినాయక చవితి జరుపుతూ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వీరిని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణం మారుతినగర్లో బాలలంతా కలిసి కమిటీగా ఏర్పడి 3 సంవత్సరాలుగా బాలగణపతి వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే చవితి వేడుకలను ప్రారంభించారు.
5 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులుగా ఉన్న బాలలు మీడియాతో మాట్లాడుతూ తాము దాచుకున్న డబ్బుతో వినాయక చవితి వేడుకలు జరుపుతున్నామన్నారు. విగ్రహం కొనుగోలు చేసే దగ్గర నుంచి నిమజ్జనం చేసే వరకు తామే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు జరుపుతామన్నారు. అంతేకాకుండా అన్న సమారాధన కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాము చేసుకునే ఉత్సవానికి తమ తల్లిదండ్రులు కూడా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడ గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో సెప్టెంబర్ 12వ తేదీన నుంచి 15వ తేదీ వరకు స్వామివారి పవిత్రోత్సవాలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. మంగళవారం సందర్భంగా మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి పలు ప్రత్యేక పూజలు చేపట్టారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన భక్తులు వారి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ పవిత్రోత్సవాల సందర్భంగా 12వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ రాత్రి వరకు స్వామివారి గర్భాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లుగా తెలిపారు. కావున భక్తులు సహకరించాలని కోరారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ పవిత్రోత్సవాల యొక్క విశిష్టతను వివరించారు. ప్రతి ఒక్కరూ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం నుండి వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నారు. అదేవిధంగా ఉదయం 11:30 నుండి యథావిధిగా అన్నప్రసాదం కూడా భక్తులకు అందజేయబడుతుంది. శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ గురువారం నుండి 15వ తేదీ ఆదివారం వరకు పవిత్రోత్సవములు పూజా కార్యక్రమాలు మా దేవస్థానం అర్చక స్వాములు వేద పండితులు ఋత్వికుల చెరుపుడకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో సందర్భంగా గురువారం మధ్యాహ్నం నుండి ఆదివారం రాత్రి వరకు గర్భాలయ ప్రవేశం రద్దు చేయడం జరిగింది. కేవలం అర్చక స్వాములు వేద పండితులు ఋత్వికులు మాత్రమే పూజా కార్యక్రమాలు చేసి భక్తులకు తదనంతరం భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో మనం స్వామివారికి పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుపుటకు నిర్ణయం చేసుకున్నారు. అందులో భాగంగా 12వ తారీఖు గురువారం సాయంత్రం దగ్గర నుంచి 15వ తారీఖు వరకు కూడా మహాపూర్ణాహుతి వరకు కూడా 4 రోజులుగా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. అసలు పవిత్రోత్సవ కార్యక్రమాలు ఎందుకు చేయాలి అని అన్నట్లయితే శ్రీ స్వామివారికి ఏ ఆలయం నుండైనా సరే కానీ ఏ ఆలయమైనా సరే తెలిసి కానీ తెలియక కానీ జరిగినటువంటి దోషములు కానీ అర్చనాది కైంకర్యంలో జరిగినటువంటి లోపములు కానీ అదే రకంగా భక్తుల వల్ల కానీ స్టాఫ్ వల్ల కానీ జరిగినటువంటి దోషాలు తెలిసి తెలియక జరిగినటువంటి దోషాలన్నీ కూడా ఆ సంవత్సరంలో జరిగినటువంటి సమస్తములైనటువంటి దోషాలు పోయి రాష్ట్రానికి దేశానికి సుభిక్షం జరగటం కోసం చేసేటటువంటి ఆలయానికి పవిత్రత చేకూరటం కోసం చేసేటటువంటి ప్రక్రియే ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా త్రాగునీరు కాలుష్యం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జంగారెడ్డిగూడెం మండల స్పెషల్ ఆఫీసర్ ముక్కంటి తెలిపారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం స్పెషల్ ఆఫీసర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వీటిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాలకు మేరకు క్షేత్రస్థాయిలో పనులు చేశామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తినా నేరుగా తమ దృష్టికి తీసుకొచ్చారని స్పష్టం చేశారు. ఇక అదేవిధంగా వినాయక చవితి నిమజ్జనాల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ స్లీవా జోజీ, ఎంపీడీఓ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు యూనిట్ 2 ఏలూరు. నేను మన జంగారెడ్డిగూడెం మండలానికి స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారి చేత నియమించడం జరిగింది. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు తుఫాన్ల వల్ల ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా శానిటేషన్ విషయంలో కానీ అలాగే హెల్త్ పరంగా కానీ ఇరిగేషన్ పరంగా ట్యాంకుల విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అక్కడ ఉన్నటువంటి మండల ఆఫీసర్లతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ప్రతిరోజు కూడా మాకు
కలెక్టర్ గారి యొక్క టీసీ ద్వారా ఆదేశాలు వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం మండల్ లెవెల్ ఆఫీసులందరితో కూడా తహసీల్దార్ గారి ఆఫీసులో మీటింగ్ ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రానున్న ఈ గడిచే 3 రోజుల్లో వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి పటిష్టమైన ఏర్పాట్లు తీసుకోవడం, ఎక్కడ ఎలాంటి హోమాలు జరగకుండా పీస్ఫుల్ శాంతియుత వాతావరణంలోనూ సజావుగా కార్యక్రమం అంతా జరిగేలాగా చర్యలు తీసుకోవడానికి, అలాగే అంటువ్యాధి జరగకుండా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం, ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి వాటర్ క్లోరినేషన్ కానీ ట్యాంక్స్ క్లీన్ చేసే విషయంలో కూడా శ్రద్ధలు తీసుకునే విషయంలో, అలాగే మున్సిపల్ పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా చర్చించడం కోసం ఏర్పాటు చేసుకున్నాం. తదుపరి శాఖల వారీగా ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎవరు ఏం పనులు చేస్తారన్నది మేము రివ్యూ చేసుకొని అన్నీ కూడా కలెక్టర్ గారికి నివేదిస్తామండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించారని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. భారీ వర్షాలతో నష్టపోయిన ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం మండలంలోని 10 పంచాయతీలకు ఈ నిధులు కేటాయించబడ్డాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబుతో పాటుగా ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి సంబంధిత పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులకు ఎమ్మెల్యే బాలరాజు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వరదలతో నష్టపోయిన పంచాయతీలకు తన సొంత నిధులను విరాళంగా ఇవ్వడమే దీనికి నిదర్శనమన్నారు. అధికారంలో ఉండి కూడా సొంత నిధులను విరాళంగా ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు ఆదర్శమన్నారు. జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కరాటం సాయిబాబు, గడ్డమునుగు రవికుమార్, రాపూరి కృష్ణ, కొప్పాక శ్రీనివాసరావు, సాయిలు, సత్యనారాయణ పాల్గొన్నారు. గోదావరి నది తీర ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో భద్రాచలం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వేగంగా వరద నీరు గోదావరి నదికి చేరుతుందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలను చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం గోదావరి నదికి 8 లక్షల క్యూసిక్ల వరద నీరు వస్తుందని ధవళేశ్వరం బ్యారేజీ నుండి దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వైద్య సహాయం కోసం అవసరమైతే ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలన్నారు. పునరావాస కేంద్రం నుంచి వెళ్లే సమయంలో 3,000 ఆర్థిక సహాయం అందజేయాల్సి ఉంటుందన్నారు. టీఆర్ 27 కింద తగిన ప్రతిపాదనను సమర్పించాలన్నారు కలెక్టర్. ఇక పునరావాస కేంద్రాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, వైద్య శిబిరాలు, బెడ్షీట్స్, శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు కలెక్టర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో మానవ, పశువుల ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలన్నారు. రహదారిపై వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో తగిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను నియంత్రించాలని పోలీసు అధికారులు ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగంలో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, గోదావరిని చూసేందుకు వచ్చే దారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఇరిగేషన్ అధికారులు రాజమండ్రి, కొవ్వూరు డివిజన్ పరిధిలో అత్యవసరంగా చేపట్టవలసిన పనులపై కార్యవర్గ కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆయా పనులను పూర్తి చేయాలన్నారు. ఇక రాజమండ్రి డివిజన్లో 2 పనులు, కొవ్వూరు డివిజన్లో 6 పనులకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు కలెక్టర్కు నివేదిక అందజేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ఇరిగేషన్ అధికారులు కె కాశీ విశ్వేశ్వరరావు, కె రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. గోదావరికి వరద హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ నుండి మీడియాతో మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో పునరావాస కేంద్రాలను తరలింపు, అలాగే వరద నీరు చేరే మార్గాలలో హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందని తెలిపారు. భద్రాచలం వద్ద 47.50 అడుగులు 2వ ప్రమాద స్థాయిలో వరద నీరు చేరడంతో దిగువ ప్రాంతానికి గోదావరి జలాలను విడుదల చేస్తున్నామని, ఈ నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ప్రస్తుతం 8.36 లక్షల క్యూసిక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. మంగళవారం సాయంత్రానికి 10 లక్షల చేరుకుని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుందన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద బుధవారం ఉదయానికి 12 నుంచి 13 లక్షల క్యూసిక్ల వరద నీరు చేరే అవకాశం ఉన్న దృష్ట్యా 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మత్స్యకారులు ఎవరూ గోదావరిలోకి వెళ్లవద్దని, వరద ప్రవాహాన్ని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఎవరూ రావద్దన్నారు కలెక్టర్. ఇక గోదావరి చాలా ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉందన్నారు. ఎవరూ గోదావరిలోకి వెళ్లవద్దని, ముఖ్యంగా పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు అధికారులు సూచనలు పాటించి పునరావాస కేంద్రాలకు తరలి రావాలన్నారు. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జిల్లా కలెక్టర్. ఇక వరద ఉధృతి నేపథ్యంలో గణేష్ నిమజ్జనం సాధారణ పౌరులను అనుమతించమని, ఆయా ప్రదేశాల్లో ఘాట్ల వద్ద ఉన్న
జిల్లా యంత్రాంగానికి విగ్రహాలు అందజేయాలన్నారు. రాజమహేంద్రవరం, కొవ్వూరు, తాడిపూడి, సీతానగరం తదితర ప్రాంతాల్లో గుర్తించిన ఘాట్ల వద్ద విగ్రహాల నిమజ్జనం చేపట్టనున్నట్లుగా తెలిపారు. గోదావరి ఉధృతి స్థాయిలో ప్రవహిస్తున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలన్నారు. మొదటి ప్రమాద హెచ్చరికను అనుసరించి బోట్లను గోదావరిలోకి అనుమతించమని మత్స్యకారులు సహకరించాలన్నారు. దయచేసి చేపల వేటకు కానీ, నదిలో పూజలు చేయడానికి కానీ, చూడడానికి కానీ రావద్దన్నారు. విపత్తు నిర్వహణ శాఖ జిల్లా యంత్రాంగం సూచనలను పాటించాలని, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సందర్శించవద్దని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 8 లక్షల క్యూసెక్స్ వాటర్ని విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ అంటే 7 o'clock వరకు వచ్చేటప్పటికి మనం ఇంచుమించుగా 10 లక్షల క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేస్తాం. అంటే ఫస్ట్ వార్నింగ్ అనేది లైవ్లోకి వస్తుంది. అలానే రేపు మార్నింగ్, టుమారో మార్నింగ్కి వచ్చేటప్పటికి మనకి 12 నుంచి 13 లక్షల మధ్యలో వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం భద్రాచలంలో చూసుకుంటే భద్రాచలం డ్యామ్ హైట్ అనేది 47.5. సో ఆల్మోస్ట్ సెకండ్ వార్నింగ్ వరకు వచ్చేసింది. సో మనకి ఎక్సెస్గా వాటర్ ఏదైతే వచ్చిందో అంత రిలీజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు రేపు మనకి గోదావరిలోకి చాలా ఉధృతంగా నీటి ప్రవాహం ఉండబోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న విలేజెస్ అందరూ కూడా దయచేసి ఆ నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు. అలానే పిల్లల్ని కూడా మరీ ముఖ్యంగా అటువైపు వెళ్లకుండా చూసుకోండి. సో ఎక్కడైనా మనకి లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అధికారులు చెప్పిన మాటలు విని మీకు ఏదైతే మేము రిలీఫ్ క్యాంప్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ రిలీఫ్ క్యాంప్స్లోకి దయచేసి రండి. దానితో పాటుగా మనకి గణేష్ పూజ కూడా అవుతుంది. ఆ నిమజ్జనంకి ఏర్పాట్లన్నీ కూడా మేము రెవెన్యూ అండ్ పోలీస్ యంత్రాంగం పూర్తిగా చేశారు. ఘాట్లలో మేము ఏదైతే ఏర్పాటు చేశామో అక్కడ ఏర్పాటు చేసిన వెన్యూ దగ్గరకు వచ్చి ఆ విగ్రహాన్ని అందించవలసిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎవరు కూడా వాటర్లోకి దయచేసి వెళ్ళొద్దు. రాజమండ్రి టౌన్లో ఉన్న ఘాట్స్లో కానీ, అలానే కొవ్వూరు అండ్ తాడిపూరి అక్కడ ఏరియాలో విలేజెస్లో ఉండే ఘాట్స్లో కానీ, సీతానగరం ఏరియాలో కానీ ఎక్కడ కూడా దయచేసి నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు. చాలా ఉధృతంగా ప్రవాహం రావడం, వేగంగా నీరు రావడం వలన ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అలానే బోట్స్ అన్నీ కూడా మన ఫస్ట్ వార్నింగ్ తర్వాత ఫ్లడ్లో బోట్స్ దేన్ని కూడా మనం అలౌ చేయం. ఫిషర్మెన్ అందరికీ కూడా కమ్యూనికేట్ చేసాం. మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా నదిలోకి ఫిషింగ్ కానీ, లైక్ చూడడానికి కానీ, పూజలు చేయడానికి కానీ దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. అనవసరమైన ప్రమాదాలను కూడా తీసుకురావద్దు. దయచేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అలానే జిల్లా యంత్రాంగం ద్వారా వచ్చిన హెచ్చరికలను పాటించండి. ఇళ్లలోనే ఉండండి. నదీ పరివాహక ప్రాంతంలోకి దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు. విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేందుకు మహేశ్వరి గ్రూప్స్ అండ్ మహేశ్వరి ఏజెన్సీస్ 2 లక్షల రూపాయల సహాయం అందజేశారు. భీమవరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు భీమవరం పెద్ద అమీరంకు చెందిన మహేశ్వరి గ్రూప్స్ అండ్ మహేశ్వరి ఏజెన్సీస్ మేనేజింగ్ డైరెక్టర్ కలిదిండి మురళీకృష్ణరాజు విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 లక్షల రూపాయల చెక్కులను జిల్లా కలెక్టర్కి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నపూర్ణగా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా నేడు వరద బాధితులకు అపర్ణహస్తం అందించడంలో ముందు వరుసలో ఉందని కొనియాడారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ తో